అసలు రైతు భరోసా కథ ఎట్లా స్టార్ట్ అయిందో చెప్తా. రేవంత్ రెడ్డి ఎలక్షన్లలో ఊరు జిల్లా తిరుగుతూ కేసీఆర్ మీకు 10,000 ఇస్తుండు, రైతులకు అన్యాయం చేస్తుండు కేసీఆర్ 10,000 ఇచ్చి, నన్ను గెలిపిరు, నన్ను చూడు, నా అందం చూడు అన్నట్టు నన్ను గెలిపిస్తే నేను 12,000 ఇస్తా అని చెప్పి ఊరూర తిరిగి హామీ ఇచ్చేసినాక మళ్ళోసారి ఏమన్నాడు, అయ్యా కేసీఆర్ అంటున్నాట రేవంత్ రెడ్డి గెలిస్తే రైతు బంధు బంద్ అవుతుంది అని, నేనేమన్నా దివాలాగా అన్నా, దిక్కుమాలలో ఉన్నా, రైతులు అంటే నాకు తెలియదా, రైతుల కోసం నాకు తెలియదా, నేను ఎందుకు బంద్ చేస్తాను అన్నాడు. మరి వీళ్ళు ఏం జరుగుతుంది? తెలంగాణ ప్రతి ఒక్క రైతు గమనించాలి ఏం జరుగుతుంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 11-12 నెలలు అవుతున్నా కూడా ఏ ఒక్కరికి రైతు భరోసా వల్లే. ఓసారి సంక్రాంతి అంటాడు, ఓసారి గెలిచినాక 2 నెలలకే అంటాడు, ఓసారి 3 నెలలకు అంటాడు, ఓ ఒక్క సంక్రాంతికి అంటది, ఓ ఒక్క దీపావళికి అంటది, ఓ మంత్రి ఏమో రేపే అంటాడు, ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు. ఎవ్వరికి అవగాహన లేదు. రైతులు అంటే అంత చిన్న చూప. రాహుల్ గాంధీ వస్తాడు, రైతుల గురించి గప్పాలు కొట్టిపోతాడు, కానీ అమలు చేస్తాడు ఇవ్వలేడు. ఏమన్నా అంటే 5 నిమిషాలు 17 నిమిషాలలో సీఎం మాట మార్చంగా చూసారు ఎవరన్నా? 17 నిమిషాలలో ఏమంటాడు? నేను సీఎం గారు మాట్లాడుతూ, రేపు ఇలా బ్యాంకు హాలిడే ఆదివారము 12 దాటగానే టంగు టిక్కు అని పడతాయి అని చెప్తాడు. ఏది టిక్ ఏమనికి పడ్డాయి? ఏదో కూర పడ్డాయి అని ఇవ్వలేదు. సోషల్ మీడియాలో తెలంగాణ కాంగ్రెస్ అనే సోషల్ మీడియాలో చూసిన ఒకరు పడ్డాయి అని. వాళ్ళే మా అయ్యవాళ్ళే, మా పేరు మీద కూడా భూమి ఉన్నది. ఎవరికి పడ్డాయి? అసలు ఇదంతా స్క్రిప్టెడు, ఇదంతా ఎలక్షన్ల గురించే. రాబోయే ఎలక్షన్లు, గ్రామ పంచాయతీ ఎలక్షన్ల కోసం, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, లోకల్ బాడీ ఎలక్షన్ల కోసం రేవంత్ సర్కార్ ఆడుతున్న నాటకం. ఈ రేషన్ కార్డులదైనా, ఇందిరా మిల్లులైనా ఇవన్నీ అంతే. ఇందిరా మిల్లు, రేషన్ కార్డుల గురించి ఫస్ట్ చేసిరు ప్రజాపాలన దరఖాస్తులని, మళ్ళా తర్వాత దరఖాస్తులు చేసారు. మళ్ళా వాళ్ళు వచ్చి గ్రామ సభ పెట్టి చదువుతుంటే ఉప ముఖ్యమంత్రి గారు అంటారు, ఇది ఓన్లీ అప్లై చేసుకున్నలే. ఆనాడు తెలియదా ప్రజాపాలన నాడు అప్లై చేసుకున్న వాళ్ళు అర్హులు కాదా? మళ్ళీ ఇవాళ ఎందుకు చేసారు సర్వేలు? ఇవాళ చేసి ఇవన్నీ చేసి కూడా ఒకటే గ్రామానికి, మండలంలో ఒక గ్రామానికి ఇస్తారట. ప్లేట్ల తవుడు వచ్చి కుక్కల కొట్లాడ పెట్టినట్టు గీదా. మరి నువ్వు ఒక గ్రామానికి ఇస్తా అన్నప్పుడు పైలట్ ప్రాజెక్ట్ కింద ఒక గ్రామం ఎలక్ట్ చేసుకొని ఒక గ్రామమే గ్రామ సభ పెట్టి ఒక్క గ్రామంలోనే నువ్వు సర్వే చేయనుంటివి. వీళ్ళందరికీ ఎందుకు ఊరట కనిపించినావు? ఏదో రాజేంద్ర ప్రసాద్ సినిమాలో ఏదో సినిమాలో ఆడ కోడిని చూపెట్టి అదే చికెన్ తొక్కుతోడు తిన్నట్టు ఉన్నది మీ కథ. గిదేనా రాజకీయం? మేం చేస్తాం, ప్రజలకు లక్ష్యాలు చేస్తాం, కోట్ల అధికారులను చేస్తాం, మహిళలకు 4,000 ఇస్తామని చెప్పి గప్పాలు కొట్టి వీళ్ళు ఇచ్చేస్తుంది కేవలం ఎలక్షన్ల కోసమే. ఇది కూడా చెప్తున్నా, ఊళ్ళే ఇందిరా మిల్లు 1-2 ఇస్తారు, అంతకంటే ఎవరికి ఇయ్యరు. ఏదో ఒక సందులు ఇచ్చి చూడు అవ్వ వాళ్ళకి ఇచ్చినాం, అది పూర్తి కాదు. ఇప్పుడు ఎలక్షన్ల ముందు మళ్ళీ అందరికీ ఇవ్వాలంటే నోటిఫికేషన్ పడ్డది, మేము ఏం చేయాలంట. రైతు భరోసా కూడా గంతే. 3 ఎకరాలు 4 ఎకరాలు ఉన్న వాళ్ళకి వేస్తారు, మిగతా వాళ్ళకి వేయరు. ఎందుకు వేయలేవు సార్ అని అడిగితే ఎలక్షన్ పడ్డది, ఎలక్షన్ కమిషన్ ఈసీ ఆపింది, నేను ఈసీకి లెటర్ రాసిన, ఈసీ వద్దంటుంది, నేనేం చేయాలి, నాకు రైతుల మీద మంచి ప్రేమ ఉన్నది, ఈసీఐ కపటనాటకం ఆడుతుందని మళ్ళీ ముంగడోటి తెలియస్తారు. గిది కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. కావున ప్రజలందరూ గమనించాలి, ఇదంతా ఎలక్షన్ల కోసం ఆడుతున్న నాటకమే. ఇన్ని రోజులు గుర్తుకులాంది, రేపు ఎల్లుండి అని మాట ఎందుకు దాటెత్తారు? జనరల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి. మీరు ప్రజలకు చేసింది ఏం లేదు కాబట్టి ఈ బూటకపు మాటలు కూడా ప్రజలు ఎవ్వరు నమ్మకుండా ఎలక్షన్లలో మీరు ఎట్లా బుద్ధి చెప్పాలో అట్లా బుద్ధి చెప్పుర్రి. కాంగ్రెస్ సర్కార్ని ఏం చేయాలన్నా చేయరు. ఇంకా చెప్తారు రేపెల్లుండి వచ్చి ఊళ్ళోకి ఇంకెన్నెన్నో చెప్తారు, ఊరిని వైకుంఠం చేసి చూపెడతామంటారు. అది ఏం నమ్మకూరి, ఇప్పటికి నమ్మింది చాలు, మోసపోయింది చాలు.